హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ మా క్యాటరింగ్ స్థలంలో ఉన్న కొబ్బరి మొక్క గురించి అయితే చూపించాలనుకుంటున్నానండి. మేము ఈ స్థలంలో చిన్న మొక్క అయితే వచ్చిందండి, కొబ్బరికాయ. అది తీయలేదు, అలా ఉంచేసామండి. ఆ తర్వాత వచ్చేసి మేము క్యాటరింగ్ ప్లేస్లో షెడ్ అయితే వేసినప్పుడు చెట్టు పెద్దగా అయిపోయి ఉందండి. అప్పటికని షెడ్ వేసేటప్పుడు అందరూ ఎందుకండి అడ్డంగా ఉంది తీసేయండి అని చెప్పారు. మేమైతే తీయించలేదండి మొక్కని, అలాగే ఉంచేసి షెడ్కి మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చామండి. పై వరకు మొక్కను ఉంచేసి చూడ్డానికైతే ఇప్పుడు చాలా నీడనైతే ఇస్తుందండి మొక్క, పైన ఆకులతోటి ఎండలో ఉన్నప్పుడు. చూసారు కదా, మొక్కలు తీసేయటం చాలా ఈజీ అండి, తర్వాత వాటిని పెంచడమే చాలా కష్టం అండి. నేనైతే క్యాటరింగ్ ముందర భాగంలో కూడా ఈ విధంగా చిన్న చిన్న టబ్బులతోటి కుండీలతో మొక్కలను అయితే పెంచుకుంటానండి. చాలా ఆహ్లాదంగా పచ్చగా అయితే ఉంటాయండి ఇవి. చూసారు కదా, నా దగ్గర చాలా ఇండోర్ ప్లాంట్స్, పూల మొక్కలు కూడా ఉంటాయండి. ఈరోజైతే మా క్యాటరింగ్లో ఆర్డర్లు అయితే చిన్నవండి, కొంచెం లేటుగా వస్తారు మా స్టాఫ్. అందుకే వీడియో తీయటం అయితే కుదిరింది ఉదయాన్నే. కొంచెం సేపటికైతే హడావిడిగా ఉంటుంది అనేసి ఉదయాన్నే లేచి అయితే తీసుకున్నానండి వీడియో నేను. చూసారు కదా, మా షెడ్ పైన మొక్క ఎలా కనిపిస్తుందో. పైనుంచి కూడా మీకు పచ్చగా కనిపిస్తాయండి మొక్కలు. ఈ విధంగా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. చామంతులు అయితే చాలా రకాలు పెట్టుకున్నానండి, కొన్ని అయితే పూలు విచ్చుకున్నాయండి, అవి అయితే తీసాను వీడియో మీకోసం. క్యాటరింగ్ అంతా అయిపోయిందండి, వెళ్ళిపోయారు మా స్టాఫ్ అంతా క్లీన్ చేసేసుకుని. ఈ విధంగా వంట అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా షెడ్ ప్లేస్ అంతా నీట్గా కడిగేసి ముగ్గులు కూడా పెట్టేసుకున్నారు మా వాళ్ళు. ఈరోజు ఫుడ్ వీడియోస్ ఏం తీయలేదండి, గిన్నెలు కూడా శుభ్రంగా తోమేసుకుని అయితే వెళ్ళిపోయారు. చూసారు కదండి మా కొబ్బరి చెట్టు వీడియో. మీరు కూడా తప్పకుండా వీలైనంత వరకు మొక్కల్ని చిన్న ప్లేస్ అయినా కుండీల్లో పెంచుకుంటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.